పార్టీది. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి పార్టీ. మనం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాం. ఈ కాలక్రమంలో మన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు చేసినటువంటి సేవలు ఎన్నో రకాలుగా ప్రజలందరికీ, అన్ని రకాల వర్గాలకి, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్ర కులాలలో ఉన్నటువంటి ఎవరైతే దయనీయ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా మేలు చేకూరాలని చెప్పేసి రాజ్యాంగాన్ని ఎన్నో రకాల తిప్పులకి పడి ఎంతోమంది మేధావ శక్తులు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆయన ఒకరే కంటికి నిద్ర లేకుండా భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉడపోసి దారపోసి మన కోసం ఒక రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజున భారతదేశం మొత్తం పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకల్ని, అదేవిధంగా వర్ధంతి వేడుకల్ని జరుపుకోవడం కాకుండా ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా మనం ఆయన యొక్క చేసినటువంటి మేలుని, ఆయన యొక్క క్రీడని మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తి ఎరిగి అదేవిధంగా గౌరవించుకుంటూ ఎదుటి వారితో పాటు మనం కూడా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనకి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి తీవ్ర పోరాటం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే సంపూర్ణంగా వారికి 347 సీట్లు వచ్చి ఉంటే కంపల్సరీగా పూర్తిగా దాన్ని చేంజ్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు 400 అనే కాన్సెప్ట్తో సర్వీస్ కావడం జరిగింది. అయినప్పటికీ ప్రజలంతా చైతన్యవంతమై ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనం రాజ్యాంగాన్ని చేర్పులు మార్పులు చేయకుండా దాన్ని యథాస్థితిగా ఉంచే విధంగా అవసరమైతే ప్రజలకు మేలు చేకూరే విధంగా చేర్పులు మార్పులు సవరణలు ఉండాలి తప్పితే ఇతరత్ర జనాలకి ప్రభుత్వం అనుకూలంగా వారిగా ఉండాలి తప్పితే ఇబ్బంది కలిగించేలా ఉండొద్దు. కాబట్టి మనం ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్కసారి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి విలువంగానే వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సాధిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అందరికీ ధన్యవాదాలు.